దేవరా 2 షూటింగ్ స్టార్ట్ అవుతుందట మావా జనవరి ఫిబ్రవరి. 2 సెకండ్ సమయం దాని ఏమంటారా సైలెంట్ పాటిద్దాం. నమస్కారం. చాలా 2 నిమిషాలు అవలే. 2 సెకండ్లు 2 నిమిషాలు ఎక్కువ మరి. అదే ఎక్కువలే. చాలా ఎక్కువ. సో అంటే ఏంట్రా ఇట్లా దేవరా వార్ 2 మీద నమ్మకం లేదంటావు, దేవరా 2 మీద నమ్మకం లేదంటావు, అసలు దేని మీద నమ్మకం ఉందంటే ఎన్టీఆర్ నీళ్ళు బ్రో. ఉండే కోస్తే ఎన్టీఆర్ నీళ్ళే కనబడుతుంది నాకు. వాళ్ళు టైటిల్ చెప్పలేదు కాబట్టి ఎన్టీఆర్ నీళ్ళని రాసినట్టు దాని మీద. గుండె కొత్త కనపడేదేంది రారే. టైటిల్ వేసుకోరండి మా అమ్మ టైటిల్ వేసుకుంటే. కాదు ఏమన్నా టాబ్లెట్ ఏమన్నా వేసినా ఇది పొద్దు లైవ్ ముందు ఎన్టీఆర్ లైక్ ఎన్టీఆర్ నీళ్ళు ఎమోషన్ ప్రశాంత్ నీళ్ళు కుమ్మేస్తాను తెలుసు, ఎన్టీఆర్ని వేరే లెవెల్ చూపిస్తాను తెలుసు. దేవరా ఆల్రెడీ చూపించేసిండుగా వద్దనిపిస్తుంది. బట్ తీస్తారట. బట్ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అవుతారట. వీళ్ళు పెట్టే విఎఫ్ఎక్స్ ఒకటి ప్రస్తుతానికి అయితే మాత్రం అవన్నీ చేస్తున్నారు. ఏది మన ఏమంటారా ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేస్తున్నారట. చేయడానికి ఏముంది, సేమ్ అదే గ్రీన్ పెట్టు, వాటర్ పెట్టు, బాయిల్ పెడతాడు, చిన్న స్విమ్మింగ్ పూల్లో సినిమా తీస్తాడు అంతే. అంతకంటే ఇంకేం చేయడానికో. నా బిగ్గెస్ట్ చెప్పు కానీ ఏముంది, అనిరుద్ధ్ తప్ప ఎన్టీఆర్ తప్ప ఇంకేమి ఎవరు డ్యూటీ చేయరు. జాన్వీ కపూర్ని ఈ యొక్క టెక్నికలీ బాహుబలి 1లో అయినా తమన్నకి ఒక రోల్ ఉంటుంది, ఆమె వాళ్ళకి కొంచెం రీజన్ ఉంటుంది. దీంట్లో ఒక్కడే ఎలాగైనా పెట్టిస్తారా? బాహుబలి 2లో తమన్నకు ఒకటే ఘాట్ ప్రతి ఘాట్ అంతే. అట్లా ఉంటుందా? అది కూడా వెనకాల నుంచి ఒక డైలాగ్ వచ్చింది, ఫేస్ కూడా కనపడదు ఒక డైలాగ్ అన్నప్పుడు. అంతే కదా. సో ఏవో ఎట్లుంటుందో అంటే ఇప్పుడు దేవరా అనేసరికి అందరికి ఇక్కడ జోష్ వస్తుంది, అది వేరే విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ నీళ్ళకి నేను పిచ్చి ఎక్సైటెడ్, వేరే లెవెల్ ఎక్సైటెడ్. ఎన్టీఆర్ నీళ్ళు కుమ్ముతుంది, గట్టి ఉండదు, మామూలు ఉండదు, అది వేరే లెవెల్ పేలుతుంది. దేవరట్టు జరంతా పెయింటరా ప్లీజ్ రా, ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఎవరికి వద్దరా ఆ వాళ్ళకి అది. ఏమో కొరటాల మావ అయితే కష్టమే. ఇది కాదు, ఈ సినిమా అరౌండ్ 400 to 500 crores ఎంతో కలెక్ట్ చేసింది, లైక్ బీట్ విత్ ట్రాకింగ్ ఆర్ పోస్టర్స్ ఎక్కడ నుంచి. అయితే ఇది నాట్ అ స్మాల్ నెంబర్. ఓకే, అంటే మేబీ వాట్ వి ఎక్స్పెక్టెడ్ వాస్ ఈవెన్ బిగ్గర్, బట్ స్మాల్ నెంబర్ అయితే కాదు. సినిమా చూసిన తర్వాత చాలా ఇంకా మొదలే నేను రిలీజ్ ముందు అనుకున్నారు, ఎందుకంటే ఓపెనింగ్ డే వచ్చిన నెంబర్స్ చిప్పలు ఎగిరిపోయినాయి. లైక్ 180 చేంజ్ ఎంత కొట్టింది అది. 180 చేంజ్ ఓపెనింగ్ కొట్టి ఇంటూ 2.5 ఈజ్ క్లోజింగ్, అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఐ ఎక్స్పెక్టెడ్ 7 or 6. అయితే బ్యాక్ టు ద పాయింట్, సో ఆడియన్స్ ఉన్నారు, బీట్ విత్ ఫ్యామిలీ కావచ్చు, లైక్ పీపుల్ హూ లైక్ ద సాంగ్స్ కావచ్చు, దే వాంట్ చుట్టమల్లె 2.0, దే వాంటే వద్దులే ఇక్కడ దాపేద్దాం. సో అయిపోతుంది వాడుతుంది. సో లేదు పాటల గురించి కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. స్కోర్ కావచ్చు, ఫిల్మ్లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ ఆస్పెక్ట్స్ అన్ని బాగున్నాయి. సో యూ కెన్ స్టిల్ సేవ్ దేవరా 2 బై కిల్లింగ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ సంపి వెంగడి స్టార్టింగ్ ఏం మాడుతున్నావు, చెల్లేస్తున్నావు ఒక సినిమా అంతా మాట్లాడినా అసలు ఎవడు చంపిండు, దాహమయ్యి నీళ్లు లేక ఉప్పు నీళ్లు దాగి పోయాడని చెప్పండి. లేకపోతే ఇంకా ఒక సినిమా అంతా మాట్లాడినా శవాలు ఎవరి చెప్పు ఏదో సొల్లెత్తా ఉంటాయి, ఎందుకంటే సమీ మింగే అజయ్ మింగే ఇంకా ఇబ్బంది. తర్వాత అజయ్ రింగ్ కోసం సముద్రంలో దూకి 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 ఆ శవాల దగ్గర చూసి హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోయాడని చెప్పండి. మళ్ళీ అంతే రెండోసారి వెళ్ళాడు రింగ్ కోసం అంతే. దీని తర్వాత ఇప్పుడున్న స్టోరీ లైన్ ప్రకారంగా లైక్ బీట్ సైఫ్ అలీ ఖాన్ వర్సెస్ ఎన్టీఆర్ గారు. సో ఈసారి ఫస్ట్ పార్ట్ లో చేయింది కాబట్టి పార్ట్ 3 కోసం ఇటు ఖాళీరా కొడతారా సైఫ్ అలీ ఖాన్? దట్ ఈస్ ద డౌట్. ఎందుకంటే ఆ మొత్తం కాళ్ళు చేతులు కోసేసి మంచం మీద పడేసేసి నేను పగ తీర్చుకుంటా అని చెప్పాను. అదే అనిపిస్తుంది, చెయ్యరగదని చెప్పేసి అది ఇంకేమంటాను చెప్పి ఇక అంటే మళ్ళీ వీడు ఎన్టీఆర్ హేటర్ అంటారు. ఎన్టీఆర్ హేటర్ని కాదు, నేను సినిమా హేటర్ని. మళ్ళీ చెప్తున్నా, నాకు అరవింద సమేత RRR చాలా ఇష్టం. బ్యాడ్ సినిమా హేటర్, సినిమా హేటర్ కాదు, బ్యాడ్ సినిమా హేటర్. అంటే మాకు నచ్చింది, నాకు ఆ సినిమా నచ్చలే భయ్యా, సింపుల్. ఒక బోల్డ్ స్టేట్మెంట్ చెప్తా. ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు యూట్యూబర్ల మీద పడుతున్నారు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అసలు నేను ఒక మాట చెప్తా, మేబీ జస్ట్ మేబీ దేవరా చాలా పెద్ద హిట్ అయింది, బట్ దానికి ఇనిషియల్గా ఉన్నంత బజ్ సినిమా రిలీజ్ అయినంత ఆ రేంజ్లో లేదు. మేబీ జస్ట్ మేబీ దాని ఇంపాక్ట్ వార్ 2 మీద పడిందా నాకు అనిపిస్తుంది. ఏమో అదొక కాన్వర్సేషన్ వేద్దాము, బట్ దీన్ని క్లోజ్ చేద్దాం అంటే. సో ఇలాగనమాట. సాంగ్స్ ఫస్ట్ రెక్సోనా అనే సోప్ ని మర్చిపోండి ఫస్ట్ మీరు. ఈసారి లిరిల్ దిస్ టైం గో ఫర్ లిరిల్ దిస్ టైం. లేదనంటే మన పాపాయ సోప్ ఏదో వచ్చింది కదా, పవర్ నేచర్ పవర్ ఏదో ట్రై చేయండి.
ఆ తర్వాత హీరోయిన్ గారి డైలాగ్స్ కొంచెం టోన్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గించండి. హీరోయిన్ కట్ డైలాగ్ చేయండి, కట్ దరిద్రం చేయండి అవుతుంది. పర్లా. ఏం లేదు 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 పైసా ఉపయోగం ఉండాలి. లేదు. అంటే లైక్ గ్లామర్ రోల్స్ ఎందుకంటే అట్లా అలాని కాదు, అలాని కాదు. వెన్నుపోటు పొడిచింది వాళ్ళ డాడీయే కదా. ఓకే. సో ఆమె వైపు నుంచి ఒక డ్రామా జనరేట్ చేయొచ్చు. సో షీ కుడ్ బి ద కీ రివీల్ చేయటానికి, వరాకి రివీల్ చేయటానికి, దేవరాన్ని చంపటానికి మా నాన్నే ముందున్నాడు అని. ఎందుకంటే షీ లవ్స్ వర సో మచ్. సో అది గుర్తుందా ఎవరికైనా స్టోరీ చెప్తుంటే మళ్ళీ అంటారు ఒక్కొక్కడు. వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాగే కొన్ని కొన్ని గుర్తొస్తుంది. ఆస్పెక్ట్స్ ఏదైతే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ కొంచెం ప్రొడక్షన్ ఈసారి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పేసి థ్రోన్స్ ఆఫ్ గేమ్ పెట్టకుండా గేమ్ ఆఫ్ థ్రోన్సే పెట్టి వద్దులే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 8 అవుతుంది. ట్రై టు కొంచెం మేనిఫెస్ట్ చేసి స్టోరీని కొంచెం స్ట్రాంగ్ గా రాసుకొని ధర్మస్థలి పాదఘట్టాలు వదిలేసేసి కొంచెం దయ్యం Make it a bit- భయం అయింది సార్. దయ్యం భైరం ఎనిదుడు. అదేదో ఒకటి. భయం And ధైర్యం ఈసారి అయితే ఏం చేస్తారంటే దయ్యం భైర్యం అంటున్నా. బయట జరిగే పాలిటిక్స్ కావచ్చు, అనామలీస్ కావచ్చు, అవన్నీ ఊరి మీద ఎఫెక్ట్ పడేలాగా స్టోరీ రాయండి. అంటే హౌ వరా రియాక్ట్స్ ఆన్ దీస్ ఇష్యూస్. సో వీటి నుంచి తీసుకొచ్చి ఒక మంచి నైస్ ఎండింగ్ ఇచ్చేసి దేవరా 3 మర్చిపోండి ఫస్ట్, అసలు లేదనుకోండి. దేవర 2 నాకు తెలిసి మర్చిపోండి బుర్ర- భయ్యా నేను అనేది. దేవర 2 కూడా మర్చిపోండి, వద్దు మాకు. డైరెక్ట్ లెట్స్ ఎంజాయ్ ఎన్టీఆర్ నీల్ అండ్ త్రివిక్రమ్ ఈ మూవీ, లెక్కన నెల్సన్. దే కుడ్ కన్వీనియంట్లీ ఫిక్స్ ద ఫిలిం అండ్ దే కెన్ గో ఫర్ ఎ హిట్. అది సో దయచేసి వచ్చేయండి. ఎందుకంటే దీన్ని కొరటాలు వచ్చినా ఆపేటట్లేరు. ఇది ఆగదు. కొరటాల నేను తీనాను అనుకున్నా ఆయన తీస్తారు. అది ఇది ఆగదు. కాబట్టి చేసేదో మంచిగా చేయండి ప్లీజ్. ఏమో కానీ బట్ స్టిల్ ఇప్పటికీ నన్ను ఎన్ని బూతులన్నా తిట్టండి ఫ్యాన్స్. దేవరా చూసి మీరు సాటిస్ఫైడా, మేము సాటిస్ఫైడ్ రా అని ఇంతమంది చెప్తారు. నేను చాలా మంది ఫ్యాన్స్ని చూసిన, ఆఫ్లైన్లో చూసిన, ఆన్లైన్లో చూసిన. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ వచ్చేంత వరకు డిఫెండ్ చేసిన వాళ్ళే బోర్డు తిప్పారు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో అసలు ఎన్ని బూతులు తిడుతున్నారంటే ఈ డైరెక్టర్ని దారుణంగా తిడుతున్నారు. ఏం తీసినవరా సినిమా అని చెప్పేసి. నేను అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పిన అంతే. వాటర్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం రోజుకు 2 రోజులకు వాటర్ మార్చండి, స్మెల్ వస్తున్నాయి అవి. స్మెల్ ఏమో కానీ దరిద్రంగా కనబడుతుంది. సో నీకు ఏమో నాకైతే ఎన్టీఆర్ నీళ్ళు అంటే మంచి సినిమా రాబోతుంది అనే టైంలో మర్చిపోయా ముందు రత్నవేల్ గారికి ప్లీజ్ ప్లీజ్ చేయదలుచుకోలేదు, బట్ కైండ్లీ ప్లీజ్ కొంచెం ఎన్టీఆర్ గారిని ఫ్రేమ్ చేసే విధానంలో ప్లీజ్ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్. ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని చాలా బాగా చూపెట్టండి. ఎన్టీఆర్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్, ఆయన బాగా చూపెట్టచ్చు. మీరు ఆ ఫ్రేమ్స్ ఏందో వాళ్ళు ఏంటో, గౌతమ్ మీనన్ మధ్యలో ఏదో ఇంటర్వ్యూలో వచ్చింది, అట్లా వాడండి. చాలా మంచి మంచి ఫ్రేమ్స్ పెట్టచ్చు ఆ క్యారెక్టర్కి. ఏం పెడుతున్నారు అసలు, ఉందా కామన్ సెన్స్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇది వాళ్ళు చెప్పేంత ఉందారా అంటే మాత్రం యాజ్ అన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు అది చూసి కోపం వచ్చింది. అది చెప్తాను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి మనం చెప్పేటోళ్ళం కాదు రత్నవేల్ గారికి. ఎందుకంటే హీ హ్యాండిల్డ్ అదర్ యాక్టర్స్ ఆఫ్ ద సేమ్ హైట్. చాలా మందిని హ్యాండిల్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ప్రయత్నం వచ్చింది నాకు అర్థం కాదు. ఏమో అదే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే కొట్టింది. ఏంది అసలు ఇట్లా పెడుతున్నారు ఫ్రేమ్స్ మీరు అనే ఫీలింగ్ వచ్చింది. సో అట్లాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి. అంటే హాలోగా షాలోగా అనిపించింది సినిమా. సో వీలైనంత వరకు వైడ్ కొట్టి లో పెట్టండి. నీట్గా చెప్తున్నా కదా, స్క్రిప్ట్ లాస్ట్ మినిట్లో షూటింగ్ చేద్దాం అనే టైంలో స్క్రిప్ట్ తగలబడిపోయిందని చెప్పేసి షూటింగ్ చేసినాము, కాకపోతే హార్డ్ డిస్క్ ఎగిరిపోయిందని చెప్పేసి చాలా మంది వాడారు. ఇప్పటికే తగలబడిపోయింది, సెట్ అయిపోయింది, సెట్ కావట్లేదు. త్రివిక్రమ్ గారు లాస్ట్ మినిట్లో వచ్చేసి నేను సినిమా వచ్చేసి అన్నారని చెప్పేసి ఆపేయండి. హ్యాపీ లేదంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బడ్జెట్ ఇవ్వట్లేదు అన్న, ఇది అది మోర్ ఆబ్వియస్. ఎన్ని జరగగానే అది జరుగుతుంది. బడ్జెట్ బాగా జరుగుతుంది. ఆపండి మనం ఎన్టీఆర్ నీళ్ళు త్రివిక్రమ్ మూవీ, వి హ్యావ్ నెల్సన్, ప్లీజ్ ఇది ఆపండి. ఏమో ఇది సిచ్యువేషన్, నెల్సన్ సినిమాలు వస్తున్నాయి. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు? దేవరా 2 నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అవుతుందంట. ఏమో కానీ మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి.